అందరికీ హాయ్ అండి. ఈరోజు మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. విషయం ఏంటంటే మనకి న్యూ ఇయర్ ముందుంది, అలాగే సంక్రాంతి పండుగ కూడా ముందుంది కదా. దానికోసం అయితే మనం కలర్స్ తెచ్చుకుంటాం బయట నుంచి. ఆ కలర్స్ బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఉండే వరిపిండిని తీసుకుందాం, అలాగే మన ఇంట్లో వాడుకునే ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ని కూడా ఉపయోగించి మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇది మన ఇంట్లో వాడుకునే వరిపిండి అండి. మనం వరిపిండితో ఇప్పుడు కలర్స్ని ఎలా అయితే తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా కొంచెం వరిపిండిని అయితే తీసుకుందామండి. ఈ విధంగా మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంతే కలుపుకోవచ్చు. ఈ విధంగా నేను వరిపిండిని తీసుకున్నాను. మీకు ఇందులో కొంచెం కలర్ అయితే వేసుకుందాము. మనకి ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి. నేను ఇందులోకి ఇప్పుడు ఫుడ్ కలర్ని అయితే చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకునండి. దీన్ని ఈ విధంగా అయితే కలుపుకుందాం. ఏంటి కలర్ రావట్లేదు అని చూస్తున్నారా? ఇప్పుడు మనం ఈ కలర్ రావడం కోసం ఇందులో మరీ భారీగా కాకుండా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కలర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకున్నట్టయితే అప్పుడు ఆ కలర్ అనేది మనకు వస్తుంది. అలా మొత్తం దీన్ని నీట్గా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే మనకి ఇందులో ఉన్న కలర్ అయితే ఈ విధంగా బయటకు వస్తుందండి. ఇది లైట్ ఎల్లోగా ఉంది. మనకి ఇంకా కొంచెం కావాలి కలర్ అని అనుకుంటే కొంచెం మళ్ళీ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మనకు కావలసిన విధంగా కలుపుకున్నట్లయితే మనకి కావలసిన రంగు అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనకు నచ్చిన కలర్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు లైట్ కలర్లో కావాలంటే కొంచెంగా వేసుకోండి, కొంచెం డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నాకు ఎల్లో కలర్ అయితే తయారైంది. మరి ఇప్పుడు వేరే కలర్ తయారు చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే కలుపుకున్నామో అలానే మనకు కావలసినంత మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని అప్పుడు మళ్ళీ మనం ఇందులో ఫుడ్ కలర్ని అయితే కలుపుకుందామండి. ఇంతకుముందు ఎల్లో కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ని అయితే వేసుకుందాము. దీన్ని కూడా కొంచెం చూస్తున్నారు కదా, ఈ కలర్ని వేసుకొని బాగా కలుపుకుందామండి. పాపం మా మేనల్లుడు నా పక్కనే కూర్చున్నాడు. వీడియోకి పాపం డిస్టర్బ్ చేయడానికి చూశాడు, వాయిస్ కూడా ఇచ్చాడు. ఇక లాభం లేదనుకున్నాడు పాపం. సైలెంట్గా ఉంటావా లేదా అనేసరికి గప్చిప్ అయిపోయాడు మా వాడు. నేను మళ్ళీ వరిపిండి తీసుకొని ఇందులో కొంచెం గ్రీన్ కలర్ వేసేటప్పటికి మా వాడు వాటర్ని అయితే ముందుకు తోసాడండి. అంటే వాడికి కూడా అర్థమైపోయింది ఏ విధంగా దీన్ని కలుపుకోవాలి అనేది. దీనంగా నా వైపే చూస్తూ ఉన్నాడు. మరి మనం చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లోకి అయితే వచ్చేసింది. మనం వరిపిండిలో కొంచెం కలర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉంటే కలర్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ వేసుకొని డార్క్గా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే లైట్గా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్నది చిలకాకు పచ్చ రంగులోకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసి నాకు ఏ కలర్ కావాలనుకున్నానో ఆ కలర్ వచ్చే వరకు నేను ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు ఇది ముద్ద కింద ఉందని అనుకోవద్దు. దీన్ని మళ్ళీ మనం కొంచెం సేపు ఎండలో అయితే పెట్టుకున్న తర్వాత వాడుకోవాలి. అలాగే మీరు దీన్ని కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకోండి. మరి చూస్తున్నారు కదా, మనకి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా పిండిని తీసుకొని ఈసారి మొత్తంగా కలుపుకున్నాము. అయితే ఇందులో ఏ కలర్ కలుపుతానా అని ఎదురు చూస్తున్నారు కదా మీరు. మనం ఇంట్లో పెట్టుకునే సింధూరం ఉంటుంది కదండి, మనం దాన్ని బొట్టు కింద వాడుకుంటూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇది నేను ఇంట్లో పెట్టుకునే సింధూరం అండి. దీంతో కూడా తయారు చేస్తాను. ఇప్పుడు కలర్ కొంచెం వేసుకున్నాను. దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ పోయమ్మా సాయిష్.
ఈ విధంగా అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం అయితే కలుపుకుంటూ వాటర్ని పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి. మా వాడు నన్ను ఎక్కడా కలపనివ్వట్లేదు. ఈ విధంగా అయితే పింక్ కలర్ కూడా రెడీ అయ్యిందండి. ఇది లైట్ పింక్ కలర్ కింద వచ్చేసింది. వచ్చేసిందా? ఈ విధంగా అయితే ఈ కలర్ని కూడా కలుపుకోవడం జరిగింది. అయితే మనం మొత్తం 4 రంగులు అయితే తయారు చేసుకున్నాము. అలాగే మనకి కావాలంటే మనం ఇంటిలో వాడుకునే పసుపు కుంకుమతో కూడా చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించింది సింధూరంతో చేసింది చూపించాను. ఇది సింధూరం కలర్, పింక్ కలర్ వచ్చింది. మళ్ళీ వేరే కలర్ కలుపుకోవడానికి ఇంతకు ముందులాగానే కొంచెం వరిపిండిని అయితే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి వరిపిండి. ఇప్పుడు మనం ఇందులో నువ్వు పోస్తావా? నువ్వు పోతే ఎక్కువైపోద్ది కదా. ఓకే, చాలు. మా వాడు పోసాడండి ఈసారి కలర్ అయితే. చూస్తున్నారు కదా. తర్వాత అంగో వాడికి అర్థమైపోతుంది మనం ఎలా కలపాలి ఏంటి అనేది. పోయమ్మా వాటర్ పోయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చాలు. అంటే ఇది మళ్ళీ మనం ఎండలో పెట్టుకొని బాగా ఆరబెట్టుకుంటే అప్పుడు మనం ముగ్గు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, చూసారు కదండి. ఈ విధంగా అయితే నెక్స్ట్ కలర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇదే విధంగా వేరే కలర్ని కూడా చూపిస్తాను మీకు, చూడండి. మరి చూసారు కదండి. మరి ఈ వీడియో మనం మన ఇంట్లో ఉండే వాటితో 4 రకాలను అయితే తయారు చేసుకున్నాము. ఇంకా చేసుకోవచ్చు. మన ఇంటిలో నీరు మందు కూడా ఉంటుంది, మనం బట్టలకు వాడుకుంటూ ఉంటాం ఉజాల. దాంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనం వరిపిండిలో 4-5 ఉజాల డ్రాప్స్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం నీరు మందుతో కూడా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో బొగ్గు ఉంటే కనుక బొగ్గును కూడా పౌడర్గా తయారు చేసి అది బ్లాక్ కలర్ కింద వాడుకోవచ్చు. ముగ్గుని ఎలాగ మనం వాడుకుంటాము అలాగే పసుపు కుంకుమను కూడా వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లోనే మనం 7 రంగులు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 4 తయారు చేసి చూపించాను. మిగతా 3 కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇదండి వీడియో. మనం పర్యావరణాన్ని ఎలాంటి నాశనం చేయకోకుండా, మనం పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి కెమికల్స్ కూడా కలపకుండా మన ఇంట్లో ఉన్న వాటితో మనం వరిపిండితో ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. వరిపిండి ముగ్గులు ఎలా అయితే కలుపుకుంటామో ఈ కలర్స్లో కూడా వరిపిండి అనేది ఉంది. ఇలా కలుపుకోవడం వల్ల మనం చీమలను కూడా రక్షించిన వాళ్ళం అవుతాం. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ టచ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఆల్ అనేది సెట్ చేసుకోండి. ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది.